నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికి నాగార్జున గారు, అమల గారు దర్శనం చేసుకున్నారు. మనం ఆ వీడియో కూడా చూసాము. ఏం చెప్తారు? ఎంతవరకు నాగార్జున గారు పట్టించుకోవట్లేదు అఖిల్ సినిమాని, ప్రమోషన్స్ లో భాగం కావట్లేదు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి కదా, అంటే కొంతమంది అన్నారు కూడా. ఏం చెప్తారు మీరు? నేను దీని వెనక చాలా పెద్ద కథ ఉందమ్మా. నిజంగా ఇప్పుడు నాగార్జున గారు పుట్టెడు దుఃఖంతో ఉన్నారు, అర్థమైందా? ఆయన అందరినీ నవ్వించే మనిషి, అందరిలో కలుపుగోలుతనంగా ఉండే మనిషి. ఈ రాళ్ళు విసరడం కాదు, నాగార్జున గారికి రక్త సంబంధానికి చెడిపోతుందా? నాగార్జునకి అమలు చెడిపోయిందా? నాగార్జునకి చైతుకి చెడిపోయిందా? ఎంత అభూత కల్పనలు! మరి ఈ బాధని ఎవరితో చెప్పుకుంటారు? ఎవరితో చెప్పుకోలేరు. అంటే ఇక వెంకటేశ్వర స్వామితో చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద భక్తుడు కనుక. భక్తులని మామూలు చెప్పుకోవడం కాదు, అందరూ ఆయన చూస్తే నాగార్జున గారిని గర్భగుడిలో చూస్తే అన్నమయ్య స్వామే కనిపిస్తాడు, అర్థమైందా? అందువల్ల మనకి నిజంగా మనసులో ఆ బాధని తట్టుకోలేక తిరుమల వెళ్ళారేమో అనిపిస్తుంది అన్నమాట. ఇకపోయినట్టయితే ఎంతైనా నవమాసాలు మోసి కన్న కొడుకు తన కళ్ళ ముందు అలాగా ఆ 6 ప్యాక్స్ గురించి అంత కష్టపడుతుంటే, అంత ఎక్సర్సైజ్ చేసి, అంత రిస్క్ చేసి, అంత నిద్రాహారాలు మానేసి అంత కష్టపడుతుంటే తల్లికుంటూ కదులుతుంది కదమ్మా. అదెందుకు అర్థం చేసుకోరు? గాడిదల్లాగేమో తల్లేమో అసలు నీ ముఖం చూపించొద్దు, రకరకాల కల్పనలు. తల్లి ఎందుకు ముఖం చూపించొద్దు అంటుంది? తల్లి సినిమాకి ప్రమోట్ ఎందుకు చేయకట్టుంటుంది? తర్వాత ఏమో సమంత ఈ సినిమాని మెచ్చుకుందని చెప్పేసి తల్లిదండ్రులకు కోపం వస్తుందా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఎవరైనా పగవారైనా సరే నీ సినిమా నువ్వు బాగుండాలమ్మా, మీ అబ్బాయి బాగుండాలమ్మా, నేను దీవించాననుకో, పోలే ఆయన ఎవరైనా ఏమైనా సరే మనం బాగుండాలని కోరుకున్నాం, వాళ్ళు కూడా బాగుండాలనుకుంటాం. కానీ అంత మాట అన్నాడా? బాగుండాలని కోరుకుంటే నీకు కోపం ఎందుకు వస్తుంది? అదే నాకు అర్థం కావడం అన్నమాట. ఇప్పుడు మాత్రం నిజంగా అమల అఖిల్ సినిమా బాగా ఆడాలని మొక్కుకోవడానికే వెళ్ళింది. ఈయన ఆ మాటలు విన్నావో లేదో, అక్కడ వరంగల్లో నాగార్జున మాట్లాడుతుండగా కళ్ళు చెమ్మగిల్లాయి అన్నమాట. కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటే కళ్ళు తుడుచుకున్నాను అన్నమాట. ఎందుకు ఇంత నా బిడ్డ నరకం అనిపిస్తున్నాడు? వాడు పడే కష్టానికైనా సరే చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. వాడు పడే కష్టానికైనా మీ సినిమాని ఆదరించండి, సినిమాని హిట్ చేయండి అని కోరుకున్నాడు. ఆ ఆర్తి, ఎందుకంటే వాడు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కాలి అని 2 చేతులు జోడించి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పాడంటే మరి ఎంత ప్రేమ ఉంటుంది ఆ బిడ్డ మీద. తర్వాత ఇంకో మాట, ఒక దారుణమైనటువంటి, ఈ సందర్భంగా చెప్తున్నాను వీళ్ళు, ఒక దారుణమైనటువంటి నింద వేశారు. ఏంటంటే వీళ్ళ దరిద్రపు ఆ నోళ్ళు అలాంటి మాట. అఖిలు నాకు తోక అవసరం లేదు, అక్కినేని అనే తోక అవసరం లేదని తప్పుకున్నాడట. వాళ్ళని దేంతో కొట్టాలి? అసలు వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళు వంశవృక్షం అక్కినేని, అంతే కదా. నాకు ఆ తోక అవసరం లేదు, నేను అఖిల్గానే పెరుగుతానని ఏదో అఖిల్ చెప్పినట్టు ఈ పెద్ద మనుషులు ఎవరో విన్నట్టు వీళ్ళు వీడియోలు పెట్టడం మాట. అంటే వారసత్వంగా వస్తున్న పేరుతో కాకుండా నా అంతటా నేను నా స్వశక్తితో నా కాళ్ళ మీద నేను నిలబడతాను అన్నట్టుగా వార్తలు వచ్చాయి. లేదమ్మా, అది కాదు అసలు. అంటే ముందు నాగార్జునే బయట తోసేస్తాడు ఆ మాట అన్నట్టయితే. ఇప్పుడు నాగార్జున పాటలో చూసావా, ఏదో అక్కినేని అంతవాణ్ణి అని చెప్పుకుంటాడు పాటలో. హలో గురు ప్రేమ కోసమే ఆ జీవితం అని చెప్పి ఆ పాటలో అక్కినేని అంతవాడిని అంటాడు, నాగార్జున అంతవాడిని అని అండు, నేనే అని అండు. ఎందుకంటే అక్కినేని అనేది ఒక బ్రాండ్ అండి. సినిమా ఫీల్డ్కి 2 బ్రాండ్లు ఉంటాయి, ఒకటి ఎన్టీఆర్, 2 అక్కినేని, లేదా ఒకటి అక్కినేని 2 ఎన్టీఆర్. ఏది ముందో ఏది వెనుకో వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించుకోరు. కానీ ఆ 2 బ్రాండ్లు తప్పవు. వాళ్ళిద్దరి నుంచే వస్తారు మిగతా అందరూ కూడా. వాళ్ళిద్దరిని దాటి వెళ్ళిపోరు. నందమూరి కాకుండా ఎన్టీఆర్ని కాకుండా వెళ్ళిపోమని చెప్పండి. ఆ పేరు చెప్పుకుంటే గొప్ప. బాలయ్య, ఎస్
నవరస నటనా సార్వభౌమ ఎన్టీ రామారావు. అలాగే ఇప్పుడు ఇక్కడ కళ్యాణరామ్, ఇలా తారక్, వీళ్ళందరూ ఆ పేరు చెప్పుకున్న తర్వాత ఇవి తారక్ ఎవడండి, అక్కడి నుంచి వచ్చిన వాడే. ఇక్కడ ఇది అఖిల ఎవరండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అది మూలం మర్చిపోతే ఎలాగవుద్ది? నువ్వు ఎక్కడి నుంచి ప్రయాణం చేసావో తెలుసుకుంటే కదా నువ్వు అసలు నీ మార్పు చేస్తావు, నువ్వు ఎంత దూరం వచ్చావో తెలుస్తుంది. అంతేగాని నీ ప్రయాణం మర్చిపోతే నీ ట్రావెల్, నీ జర్నీ జీరో. నువ్వు ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ సమ్వేర్, అక్కడి నుంచి ఎంత దూరం వచ్చావో మనం మెజర్ చేయగలం. లేక నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో నాకు తెలియటం లేదంటే నీ జీరో అన్నమాట. అందువల్ల ఆ మాటలు డెఫినెట్గా అఖిల్ అని ఉండడు. అంటే అది బయటికి నాగార్జున రానివ్వడు. అమల చెంపదెబ్బ కొడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ అక్కినేని వంశం తాలూకు పేరు రావాలనే అఖిల్ చిన్నప్పుడు 1 year తిరగకుండా ది బేబీస్ డే అవుట్ అని ఆ సినిమా తీసింది. ఎందుకు? అక్కినేని మనవుడు అనేది ప్రపంచానికి తెలియాలని. ఆ బుద్ధి జ్ఞానం మూలాలు తెలియకుండా మాట్లాడితే నా బూటి వారికి కోపం వస్తుంది. అంతే కదమ్మా. నేను అక్కినేని కోడల్ని ఆ కోడలుగా చెప్పడం కోసం ఎలా తెలుస్తుంది? ఆవిడ 9 మాసాల బిడ్డని సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టయితే తను కూడా అహంకారం లేకుండా ఏం చేసింది? ఆడవాళ్ళు అహంకారం లేకుండా ఉండాలంటే ఒక సంప్రదాయం ఉంది. అహంకారాన్ని విడిచిపెట్టాలంటే గుండు గీసేసుకుంటుంది అన్నమాట. గుండు గీసేసుకుంటే ఇంకే అలంకారం ఉండదు కదా, అందం ఉండదు కదా. ఎస్, ఐ డోంట్ వాంట్ ఎనీ బ్యూటీ ఎక్సెప్ట్ మై హస్బెండ్. నా హస్బెండే నా బ్యూటీ, నా హస్బెండ్ పక్కన ఉంటే నేను బ్యూటీ. అట్లాంటి సెంటిమెంట్స్, అట్లాంటి కమిట్మెంట్స్తో ఉన్నటువంటి అమలాను, నాగార్జున వాళ్ళ జీవితంలో మనం ప్రవేశించి మన సొంత పైత్యాన్ని వాళ్ళ మీద రుద్దితే ఎంతవరకు న్యాయం అమ్మా? ఆలోచించండి. అందువల్ల ఇవన్నీ కాదు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా అఖిల్ తాలూకు ఏజెంట్ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకున్నాడు. నిన్ను కూడా చెప్తున్నాను, ఆయన పడే కష్టానికైనా సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నమాట. సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. ఆయన సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టాడు కనుక తప్పకుండా విజయం సాధిస్తాడు. అంటే ప్రమోషన్స్లో ఏదైతే నాగార్జున గారు పార్టిసిపేట్ చేయట్లేదు అనే ఒక విమర్శ వచ్చిందో దానికి ఇది చెక్ పెట్టినట్లేగా. అంతే కదా, చెక్ పెట్టి మామూలుగా ఆ దేవుడు పాదాలే పడుతున్నారండి నా బిడ్డ కష్టాన్ని కాపాడని. మొన్న వరంగల్లో కూడా నా బిడ్డ ఎందుకింత నరకం అనిపిస్తున్నాడు అని ఓపెన్ అప్ అయిపోయాడు ఆయన. అక్కడే చెక్ పెట్టాడు, నా బిడ్డ నరకం అనిపిస్తున్నాడు, భగవంతుడా అని కాపాడండి. మీరేమో దయచేసి ఎన్నో సినిమాలను ఆదరించారు, నేను ఎప్పుడు ఏమి వేడుకోవటం లేదు. ప్రేక్షక దేవుళ్ళేమో వేడుకుంటున్నాను, 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. వాడి సినిమాని హిట్ చేయండి. అది చిన్న విషయం అమ్మ. అది మనం కూడా మంచిగా చెప్పుకోవాలమ్మా. మంచి చెప్పుకుంటే ఏమవుతుంది? వాళ్ళు డెఫినెట్గా సినిమా హిట్ అయింది అనుకోండి, పలానా వారు మంచి చెప్పారు, మంచి చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. చెడ్డ ఎందుకు చెప్తాం? వాళ్ళు ఏదైనా పూర్తిగా కళ్ళు మూసుకుపోయి అంటే జ్ఞానబోధ లేకుండా మామూలు వివేకం చచ్చిపోయి అర్ధరహితంగా మాట్లాడితే అప్పుడు సున్నితంగా వాళ్ళని హెచ్చరిస్తాం. అంతేగాని మన తాలూకు వీడియోలు అన్నీ ఏవైనా సరే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటాయి. అందువల్ల మనం అదే చెప్పుకుంటున్నాం, మనం దాన్నే ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.